హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన ఛానల్‌లో ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో, ఈ వ్లాగ్ ఏంటంటే మా అత్తయ్య గారి ఊర్లో గౌరీదేవి సంబరం జరిగిందనమాట. సో, ప్రీవియస్‌గా మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, పూజ వీడియోస్ అన్నీ మిక్స్డ్‌గా పోస్ట్ చేసేదాన్ని గదా! సో, దానివల్ల మిక్స్డ్ కంటెంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఓన్లీ ఫ్యామిలీ రిలేటెడ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, కామెడీ వీడియోస్ అలా పోస్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో దట్ అందుకే రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్‌ని అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. వన్స్ అగైన్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మన ఛానల్‌ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా లేట్ చేయకుండా మా ఊర్లో గౌరీదేవి సంబరం ఎలా జరిగిందో మీరు కూడా చూసేద్దురు రండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ సంబరం చాలా చేస్తారండి. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ సంబరంకి బంధువులందరూ ఎక్కడున్నా సరే అందరూ కూడా సత్యవరంలో గ్యాదర్ అవుతారు. సో, ఇంకా ఎవరింట్లో వాళ్ళకి సంబరం హడావుడైతే మామూలుగా ఉండదు. పిండి వంటకాలతో నిండిపోతాయి. అన్ని ఇళ్ళు కూడా సందడి సందడిగా ఉంటాయి చుట్టాలతో. తెల్లవారుజాము నుంచి నైట్ వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే గౌరీదేవికి ఇలా గ్యాస్‌తో లైట్స్ అనేవి ఇస్తారనమాట. అంటే ప్రతి ఒక్కరి ఇల్లు వెలుగుతో నిండాలనే ఉద్దేశంతో అయితే ఈ రోజున మొక్కుబడులైతే జరుగుతాయి. ఇంకా ఏ రోజు కూడా ఇలా లైట్‌లవి ఇవ్వరు అమ్మవారికి. కొంతమంది రెంట్‌కి తీసుకొని అమ్మవారికి ఇస్తారు. లేకపోతే కొంతమంది కొనే స్తోమత ఉండి ఇవ్వగలిగే వాళ్ళు ఈ గ్యాస్ లైట్ మొత్తం కొని అమ్మవారికి మొక్కుబడులైతే చెల్లించుకుంటారండి. అండ్ ఇక్కడ ఈ చెట్టుని ఇక్కడ కలర్ పేపర్స్‌తో అందంగా డెకరేట్ చేసి సంబరం రోజు ఉదయం ముహూర్తం పెట్టి దాన్ని పాతుతారనమాట. ఇంక ఇది అలా ఒక 6 మంత్స్ పాటు ఈ చెట్టు అలానే ఉంచుతారంట. ఈ చెట్టుని పాతే టైంలో అయితే ఫుల్‌గా క్రాకర్స్ అయితే కాల్చేస్తారు. ఇంకా మేము దర్శనానికి కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. చెట్టుని నిలబెట్టడం చూసాక ఇంకా నెక్స్ట్ లైన్‌లో అయితే నుంచున్నాము టెంపుల్ దర్శనంకి వెళ్ళడానికి. ఈ లైన్‌లో వెళ్ళేటప్పుడే సైడ్‌న తలనీలాలు మొక్కుబడులు కూడా జరుగుతున్నాయన్నమాట. ఇదిగోండి ఇది మా లైట్ అన్నమాట. ఇది మేము అమ్మవారికి సమర్పిస్తుంది. అది నాకు చెప్పడం రాదు. నేను అది చెప్పడం రాదు. సబ్స్క్రైబ్ చేసుకుని గౌరీ శంకర్ ఆశీర్వాదం తీసుకోండి. అలాగే బాగా చేశారు. ఈ సంబరం రోజు మాత్రం ఆ ఊరు కోడళ్ళు, కూతుర్లు, వాళ్ళ బంధువులు, కోడలు తరపున బంధువులు, కూతురు తరపున బంధువులు అలా అటేడు తరాలు, ఇటేడు తరాలు అలా చాలామంది చుట్టాలైతే వస్తూ ఉంటారు. ఉదయం నుంచి నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్కన దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఒక పక్కన బయట ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఇదిగోండి ఇక్కడ లైట్స్ అవి కనిపిస్తున్నాయి కదా! ఈ లైట్స్ అన్నమాట. కొన్ని రెంట్‌కి తీసుకొని అంటే అక్కడికక్కడ ఒక ₹100తో లైట్‌ని తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆ లైట్‌ని ఇచ్చేస్తారనమాట. అది రెంట్‌కి తీసుకునే మొక్కుబడులు. కొన్నైతే ఇంకా డైరెక్ట్ మనం ఆ లైట్‌ని కొనాలనమాట. అది అరౌండ్ 1000 అలా ఉంటది కాస్ట్.
ఇంకా అది డైరెక్ట్‌గా వాళ్ళకి ఇంక ఇచ్చేయడమే అనమాట. ఇది రెంట్‌కి కాదు. మనం కొని డైరెక్ట్‌గా ఇవ్వడం. ఇంకా గౌరీదేవి దర్శనం అయిపోయాక పక్కనే మనకి ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంటదనమాట. చాలా హైట్ ఉంటది. ఇంకా అక్కడికొచ్చి మేము తమలపాకులు ఆటితో ఆంజనేయ స్వామికి కూడా పూజ చేశాము. జనరల్‌గా ఈ సంబరం అనేది ఎక్కువగా బుధవారం, శనివారమే జరుగుతాయి. ఆ రోజే ముహూర్తం వచ్చేలా పెడతారనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది విహాన్ని మిస్ అవుతున్నాము వ్లాగ్స్‌లో అని చాలామంది పర్సనల్‌గా డీఎం చేశారనమాట. సో, ఇంకా అందుకే విహాన్ని డెడికేటెడ్‌గా అయితే షూట్ చేశాము. ఇలాంటి వ్లాగ్స్ టైంలో. జనరల్‌గా తను సపోర్ట్ చేయట్లేదనమాట. ఈ ఏజ్‌లో ఫోటోస్‌కి కానీ, వీడియోస్‌కి గానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. అందుకే వ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోతున్నాననమాట. బట్ సూన్ తను సపోర్ట్ చేస్తే డెఫినెట్‌గా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలనమాట. పెట్టి మరి తీసుకుందాం. అమ్మ ఆ చేత్తోనా? ఏదో చెయ్య. విహా పుట్టాక ఫస్ట్ టైం అనమాట గౌరీదేవి సంబరంకి తీసుకురావడం. లాస్ట్ ఇయర్ కుదరలేదు. అండ్ దట్టు తను చిన్నపిల్ల ఆ టైంలో. సో, ఈ ఇయర్ ఎలా అయినా రావాలనుకుని అయితే వచ్చేసాము. దర్శనం కూడా చేసేసుకున్నాము. అందుకే క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే ఎర్లీ మార్నింగే లేచి విహాన్ని రెడీ చేసి తీసుకొచ్చేసాం టెంపుల్‌కి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని రెడీ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ మదర్స్‌కి. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అనేసరికి టైర్డ్ అయిపోయి తర్వాత స్కిప్ అయిపోద్ది అని చెప్పి మార్నింగే ఫ్రెష్‌గా టెంపుల్‌కి వెళ్ళిపోవాలని చెప్పి మార్నింగే లేచి రెడీ అయిపోయి టెంపుల్‌కి అయితే వచ్చేసాం. హ్యాపీగా చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం అయితే జరిగింది అమ్మవారి దయ వల్ల. మా సైడ్ నుంచి ఇంకా ఎవరు రాలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళకి కుదరలేదనమాట రావడానికి. ఇంకా అందుకే మా అన్నయ్య ఒక్కడే వచ్చాడు. ఇటు ఇటు హాయ్ చెప్పు విహమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పాలి ముద్దు పెట్టమ్మా దానికి అక్కడ కోళ్ళి ఇవ్వమ్మా ఒకసారి బ్యాట్ ఒకసారి చిన్నపిల్ల కదా హాయ్ వావ్ మీ ఇద్దరు సేమ్ పించ్ బాగున్నారు సరే ఇంటికి తీసుకెళ్ళి ఆడుకోండి. ఇంక ఇలాంటి పండగలొస్తే ఎవరి హడావుల్లో వాళ్ళుంటారు. పెద్దోళ్ళు వాళ్ళ హడావుల్లో వాళ్ళుంటారు. పిల్లలు ఈలోపు వాళ్ళ హడావుల్లో వాళ్ళుంటారు. ఇంక ఇలాంటి టైంలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ డిఫరెంట్ వంటకాలు పిండి వంటలు అవి ఉంటాయి గాబట్టి ఇంక వీళ్ళు ఫుడ్ గూడా తినరు. ఇంకా మా అత్తయ్య గారోళ్ళు కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నారనమాట. ఇంకా అది ఆడపిల్ల చేత ఓపెన్ చేపిస్తే మంచిది కాబట్టి, ఇంకా మా ఇంటికి విహానే ఆడపిల్ల గాబట్టి మా అత్తయ్య గారికి ఇద్దరు అబ్బాయిలే. సో, విహానే ఫస్ట్ ఆడపిల్ల. సో, ఇంకా దాని చేత అయితే ఓపెన్ చేపించారు. వెలిగించమ్మా ఏ ఇది కొత్తదిలా ఉంది కదా కొట్టు మేమ్మ కొట్టు ఇంక అమ్మో అత్తగారు మీ ఆయన పెట్టాలి మీరు పెట్టకూడదు డబ్బులు మీరు పెట్టండి మీరు కూడా పెట్టండి. నేను బ్యాగ్ తెచ్చుకుంటా. మీ అన్నీ పెట్టమను అనే నువ్వే పెట్టు పెడతా నేను అయితే. మా అన్న రెడీగా ఉంటాడు పెట్టు మరి ఆ? మీ తర్వాత కదా నేను పెట్టమ్మా విహా బాగా అడిగారు బాగా రావాలి. ఇది ఇట్రా ఇట్రా ఇక్కడ ఫోన్ పే ఫోన్ పెట్టినా ఆ? ఫోన్ పే అంతానే ఆన్ చేశారు అక్కడ చెల్లి నీకు ఆన్ చేసాను రావట్లేదు చెల్లి పైన లైటింగ్ కి నీకు ఎదుగా పట్టుకో కాలదమ్మా కాదలేదు పర్లేదు పెట్టు. ఒకసారి ఆపి కొట్టు. ఆపి అంతసేపు గ్యాస్ నాకు చేయరా చెయ్యి దండం పెట్టుకో ఇలా దండం దాని పెట్టుకోమ్మా. దాన్ని పెట్టుకో ఏమో వెరీ గుడ్ డబ్బులు తీసుకోమ్మా డబ్బులు తీసుకో డబ్బులు తీసుకో డబ్బులు ఇక డబ్బులు తీసుకో ఇంకా పప్పు లాగేసి ఈ పప్పులు అంటాయి
ఈ చేతి పిల్లలకి వేసాను హోటలే నువ్వు తింటావు కాదమ్మా. ఇంకో ఇంకో అది అనుకుంటుంది ఇంట్లో మా అమ్మ ఏనవద్దు ఇప్పుడు ఏంటి అయితే చెప్పలు కొడుతుందని. నెక్స్ట్ ఈ తాంబూలం తీసి ఆ ఫోన్ వచ్చేసావా? ఇప్పుడు తీసుకోవాలి, మొహన్ కొట్టాలి. అది 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 పోయిరా తీసుకెళ్ళి. ఇంకా మార్నింగ్ సెక్షన్ టెంపుల్కి వెళ్ళొచ్చి భోంచేసి ఇంకా ఈవినింగ్ అయితే అంతా రోడ్స్ మీద తిరణాలలాగా చాలా అమ్ముతారనమాట. సరేలే విహాకి టాయ్స్ కొందాము, అసలు ఏమేమి ఉంటాయో చూద్దామని అయితే వెళ్ళాము. ఏవో కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. అసలు ఎన్ని స్టాల్స్ పెట్టారంటే అసలు చెప్పక్కర్లేదు. తినేవి, ఆడుకునేవి, టాయ్స్, లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు, అబ్బాబా వాట్ నాట్. తిరణాలంటే ఇలానే ఉండాలి అనిపించింది. అన్ని వెరైటీస్ పెట్టారు. అండ్ విహా అక్కడ కొన్ని గేమ్స్ అవి ఉంటే అక్కడ పాపతో కలిసి కొంతసేపు అలా చిల్ అయిందనమాట. చెప్పాను కదా, టెంపుల్లో ఒక పక్కన దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్కన వచ్చిన ప్రేక్షకులు కాదు భక్తుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలా యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అవి కూడా అలా జరుగుతూనే ఉంటాయన్నమాట కంటిన్యూషన్గా 24 hours కూడా. వచ్చిన భక్తులకి బోర్ కొట్టకుండా కొన్ని వందల ప్రోగ్రామ్స్‌ని అయితే అరేంజ్ చేశారు. రిపీటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి లేకుండా చాలా బాగా కండక్ట్ చేశారు. అంటే ఇంకా చాలా సేపు అక్కడే టైం స్పెండ్ చేయాలనిపించింది గానీ, ఇంకా విహా సపోర్ట్ చేయలేదు. ఇంకా ఆ రోజే వచ్చాం కదా! కొంచెం విహాకి ఫేవరిష్‌గా కూడా ఉండడం వల్ల తను అంతలా సపోర్ట్ చేయలేదనమాట. ఇంకా ఎలా అయినా కొన్నైనా చూపించాలి విహాకి అన్న ఉద్దేశంలో ఈవినింగే చూపించేసాం. మళ్ళీ నైట్ ఎలా ఉంటదో తెలీదు. నైట్ చీకట్లో, నిద్రలో తను సపోర్ట్ చేస్తో లేదో అని చెప్పి ఈవినింగే కుదిరినంత వరకైతే తిరిగేసాము. ఇంకా చూసినంత వరకు చూసి కొంచెం చీకటి పడ్డాక ఈవినింగ్ ఇంటికొచ్చేసి కోకోనట్ వాటర్ కోసం మేడం తెగ ట్రై చేస్తుందనమాట. కిడ్స్ మెంటాలిటీ డిఫరెంట్‌గా ఉంటది గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను వినండి. మన ఇహాకి యాక్చువల్‌గా కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం. బట్ తను కొబ్బరి బోండంలో స్ట్రా వేస్తేనే తాగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ స్ట్రా లేకపోయినా గ్లాస్‌లో పోసి ఇచ్చినా, లేకపోతే సిప్పర్‌లో పోసినా కూడా నో వే అసలు టచ్ కూడా చేయదు. అదేంటో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేసి విహాకి కొంచెం ఫీవర్ సిరప్ ఏసేసి మళ్ళీ 10కి పడుకుని పోతది అని చెప్పి 8:30, 9కి అలా ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. ఒక 1 అవర్ స్పెండ్ చేసాము. విహా కూడా అక్కడే నిద్రపోయింది. యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నైట్ అంతా అలా జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ 6 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా గొడవలు జరుగుతాయి. అంటే గొడవలంటే అక్కడ డిస్టర్బెన్స్‌లవి జరుగుతూ ఉంటాయి గదా! కొంత డ్రింక్ చేసిన వాళ్ళు, అలా డాన్స్ పెర్ఫార్మ్ చేసే వాళ్ళని కామెంట్ చేయడం. సో, అలాంటివి కామనే ఇలాంటి తిరణాల్లో. బట్ అలాంటివన్నీ జరుగుతూ మార్నింగ్ 6 వరకు గూడా ఇవి ఎక్కడ నాన్ స్టాప్‌గా ప్లే అవుతానే ఉంటాయి. ప్లే అవ్వడం కాదు. నాన్ స్టాప్‌గా జరుగుతూనే ఉంటాయన్నమాట. అండ్ నైట్ అని ఏమాత్రం కూడా అక్కడ
ఆ ఊర్లో జనాలు గానీ ఎవరు డ్రాప్ అవ్వరు. ఇసుక వేసినా కూడా రాలనంత మంది జనాలైతే ఉంటారు. ఇదిగో నాకులా బేబీ మదర్స్, ముసలివాళ్ళు తప్ప అందరూ నైట్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ జాగారం అయితే చేస్తారు. నెక్స్ట్ డే ఫుల్‌గా పడుకుంటారనమాట. ఇదిగోండి మన విహాకి నిద్ర అయితే వచ్చేసింది. అక్కడ టైం కూడా 11 అయిపోయింది. హెవీ సౌండ్స్ వల్ల మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఆల్ అబౌట్ మై విలేజ్ వ్లాగ్ అనమాట. విలేజ్ సత్యవరం గౌరీదేవి సంబరం వ్లాగ్. నెక్స్ట్ డే మా కజిన్ బ్రదర్‌ది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో, అందరం కలిసి సరదాగా బీచ్‌కైతే వెళ్ళాము. ఇంకా బీచ్‌లో ఎవరి హడావుడి ఆళ్ళది, ఎవరి ఎంజాయ్‌మెంట్ వాళ్ళది. మన విహా హడావుడి విహాది. మా విహాకి బీచ్ అంటే అసలు ఎంత ఇష్టమో. స్టార్టింగ్ వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కూడా ఫుల్‌గా ఆడుకుంది బీచ్‌లో. వచ్చేటప్పుడు ఎంత ఏడ్చిందో చెప్పక్కర్లేదు. బాగా ఏడ్చేసిందనమాట. సముద్రం బాగుంది ఇవిడే అంట. ఎందుకు ఉప్పు తీసా ఇందులో చెప్పు చెప్పు. మా కేక్ పెట్టండి, మా కేక్ పెట్టండి. హ్యాపీ బర్త్డే టు యు. ఎక్కువ ఉంది దాంట్లోనే. కొట్టడానికి చూసుకోవడం బండి వాటర్
బాగుందా బాగుందా బాగాలేదా వదిలే సిగ్గుపడుతుంది వెరీ గుడ్ ఇంకెళ్దాం పదా మీ వాచ్ 4G సో ఫైనల్లీ మేమందరం ఈ గౌరీదేవి సంబరంలో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాం కదండి. సో ఇంతవరకు మన వ్లాగ్ని ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్న మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, కీప్ సపోర్టింగ్ us. See you on next video. Bye bye.